ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి హయగ్రీవుడికి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, వృశ్చిక రాశిలో రవి, బుధుడు, కుజుడు, చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశిలో చంద్రుడు, అదేవిధంగా మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి సులభమైన పరిహారముల ద్వారా మనం తెలుసుకుని ఆచరిస్తే సత్ఫలితాలు మనం పొందగలమో అటువంటి విధానంలో మన యొక్క గోచార ఫలాలు తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. రవి, కుజ, బుధ గ్రహాలు ఉన్నాయి. రవి దశమంలో, కుజుడు, బుధుడు కూడా దశమంలో ఉన్నప్పటికీ కూడా మీకు రవి యొక్క బలం సంపూర్ణంగా ఉంది. చంద్రుడు కూడా చెప్పాలంటే చంద్రుడు ఏకాదశ, ద్వాదశ జన్మస్థానాల్లో సంచారం. వార ప్రారంభం, వారాంతం కూడా ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ప్రయత్నాలు మీరు శ్రీకారం చుడతారు. ఆత్మస్థైర్యంతో ముందుకు పెడతారు. ప్రణాళికలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైన అనుమతులు లభిస్తాయి. ఉద్యోగపరమైన అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ వారం గత 4 వారాల కంటే చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఉద్యోగస్తులకి మంచి అభివృద్ధి, రాజకీయ నాయకులు కూడా కాస్త గుర్తింపు, వృత్తులు చేసేటువంటి వారికి కూడా కాస్త డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. ఆర్థికపరమైన ప్రోత్సాహం, డెవలప్మెంట్స్, అవకాశాలు వృత్తులు చేసే వారికి ఉన్నాయి. వ్యాపారాత్మకంగా మనం చూసినా కూడా కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అయితే యాక్చువల్గా చెప్పాలంటే ద్వితీయంలో శని, జన్మంలో రాహు వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలే. అయినా మిగిలినటువంటి గ్రహాల్లో చంద్రుడి యొక్క బలం, మానసికమైన ప్రశాంత వాతావరణం, రవి యొక్క బలం, ఆత్మస్థైర్యం ఉండడం ద్వారా వృత్తుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారాదుల్లో కానీ సమస్యలు వచ్చిన వాటిని ధైర్యంగా పరిష్కరించుకునే శక్తి తప్పనిసరిగా మీకు ఉండడం ద్వారా మీరు తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, అవి అధిగమిస్తారు. ఎంచేత ధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంచేత ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 8, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ, శివాలయం, శివ దర్శనం చెయ్యండి. దానాల్లో తిలదానం చెయ్యండి. లేదా నువ్వులు శని భగవానుడి దగ్గర ఉంచి నమస్కారం చెయ్యండి. శనివారం తప్పనిసరిగా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు.